ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన భుజంగరావు తిరుపతన్నకు గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఈ రోజుతో ఇద్దరి కస్టడీ ముగియడంతో వైద్య పరీక్షలు చేశారు. అనంతరం భుజంగరావు తిరుపతన్నలను నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా, భుజంగరావు తిరుపతన్నలు కూడా కీలక విషయాలను వెల్లడించారు ఇప్పటి వరకు. అయితే ఇప్పటితో ఈ రోజుతో కస్టడీ ముగిసింది, వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి. అనంతరం నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు. తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? కస్టడీ విచారణలో ఉన్నటువంటి భుజంగరావు గారు తిరుపతన్నలకి ఆల్రెడీ ఇప్పుడు నాంపల్లి కోర్టు దగ్గరకి పోలీసులు ఇప్పుడే తీసుకొని వచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. మరి కాసేపట్లో జడ్జి ముందు కూడా వారు ప్రవేశపెట్టున్నారు. ఇప్పటికే వైద్య పరీక్షలన్నీ కూడా పూర్తయ్యాయి కాబట్టి గత 5 రోజుల నుంచి కూడా సుదీర్ఘంగా కూడా వీరి అనేక కోణాల్లో కూడా వీరిని విచారించిన నేపథ్యం కాబట్టి వీరి నుంచి కూడా పలు అంశాలపైన కూడా విచారించినప్పుడు క్వశ్చన్ చేసినప్పుడు వారన్నీ కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. కొన్ని కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వీరు పోలీసులకి అందించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎవరైతే రాధాకిషన్ రావు కానీ అలాగే ప్రభాకర్ రావు కానీ వీరు ఆదేశాలతో మేము ఈ యొక్క పనులన్నీ కూడా చేశామనేది కూడా వారు చెప్తున్నారు. ఇప్పటికే భుజంగరావు కానీ ఇటు తిరుపతన్న కానీ పూర్తిగా వారు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి వారు చేసినటువంటి నేరాన్ని వారు ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా ఇప్పటికే వీడియో రూపంలో రికార్డ్ చేశారు. అవన్నీ కూడా ఇప్పుడు జడ్జి ముందు కూడా వారు ప్రవేశపెట్టినటువంటి నేపథ్యం ప్రస్తుతం మనం నాంపల్లి కోర్టుకు ఎవరైతే భుజంగరావుని కానీ తిరుపతన్నలు కానీ తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. వారు ఇప్పటికే లోపలికి వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పటికే నిందితులిద్దరిని కూడా మరి కాసేపట్లో లోపలికి వారు తీసుకెళ్తున్న విజువల్స్ చాలా స్పష్టంగా కూడా మనము చూస్తున్నాం. ఎందుకంటే 5 రోజులు సాయంత్రం వరకు కూడా వీరి విచారణ ఉన్నప్పటికీ కూడా ఉదయాన్నే కూడా వీరిని ఆల్రెడీ వీరి నుంచి కూడా కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టారు కాబట్టి ఆల్రెడీ ఇంకా మెజిస్ట్రేట్ ముందు వారిని కోర్టులో జడ్జి ముందు కూడా వారిని ప్రవేశపెట్టిన తర్వాత మరొకసారి కూడా ఎక్స్టెన్షన్ అడిగే అవకాశాలు ఉంటుందిగా మనకు సమాచారం అవుతుంది. ఇంకా వీరి నుంచి కూడా చాలా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లాగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే వీరు ఇవాళ మరొకసారి కస్టడీ పిటిషన్ కూడా వేయబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దీంతోపాటు మరొక కీలకమైనటువంటి అంశము, ఎందుకంటే ఇవాళ ప్రణీతరావుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ కూడా నాంపల్లి కోర్టులోనే ఉంది. అది కూడా మధ్యాహ్నం దానికి విచారణకైతే రాబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు రాధాకృష్ణరావుకు సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్కి సంబంధించినటువంటి పిటిషన్ కూడా ఇవాళ కోర్టులో రానటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. దీనిపైన కూడా విచారణ చాలా సుదీర్ఘంగా జరగబోతుంది. సో ఏదేమంటే కానీ ఇప్పటికే భుజంగరావు కానీ అలాగే తిరుపతన్నలకు సంబంధించిన విషయంలో కస్టడీని పొడిగించాలని కూడా కోర్టుని వారు కోరుతున్నారు. ఎందుకంటే పూర్తిగా రాధాకృష్ణరావుతో పాటు వీళ్ళు ముగ్గురిని కూడా కలిసి విచారించాలన్న ఉద్దేశంతో కూడా వారు ఉన్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాని తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఇప్పటికే ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి విషయంలో అన్ని ఎవిడెన్స్లు కూడా దొరికాయి కాబట్టి ప్రభాకర్ రావు యుఎస్ నుంచి కూడా హైదరాబాద్కు వచ్చిన తర్వాత వెంటనే కూడా ఆయన విచారణకి హాజరయ్యే అవకాశం ఉంది. హాజరైన తర్వాత ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో కనపడుతుంది. ఇప్పటికే ఇటు భుజంగరావు కానీ తిరుపతన్న కానీ అలాగే రాధాకృష్ణరావు కానీ తర్వాత గట్టుమల్లి కానీ వీళ్ళందరూ కూడా అనేకమైనటువంటి అంశాల్లో కూడా రాధాకృష్ణరావు పాత్ర అనేది చాలా కీలకంగా కూడా చెప్పారు. తర్వాత వారు పాస్ అయినటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పేరు కూడా వారు చాలా కీలకంగా ప్రస్తావించారనే నేపథ్యంలో దాని తగ్గట్టుగానే వారు క్వశ్చనింగ్ కూడా చేసినటువంటి నేపథ్యం అయితే ఇప్పటికే నిన్న రాధాకృష్ణరావు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కూడా అనేక అంశాలను కూడా ప్రస్తావించారు. ఎందుకంటే ఏకంగా గులాబీ బాస్ పేరు కూడా వారు దాంట్లో ప్రస్తావించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దీనికి అంతర్గత కర్త కర్మ క్రియ అన్ని కూడా ప్రభాకర్ రావు అనేసి కూడా వారు ఒప్పుకున్నటువంటి నేపథ్యం ఏర్పడితే వీళ్ళందరూ కూడా ఒక టీం లాగా ఏర్పడి ఈ యొక్క పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీకి గెలుపు కోసమే వీరు పనిచేశారు. ఇతర పార్టీ నేతలకు సంబంధించిన అన్ని కదలికలు కూడా వీళ్ళు చూసిన తర్వాత వారు ఎక్కడ కూడా ఏ ఒక్క అంశాల్లో కూడా వారు వీరికి సహాయ సహకారాలు అందించుకోకుండా వారికి ఇతర పార్టీలకి ఎవరైతే పారిశ్రామికవేత్తలు కానీ ఫార్మా కంపెనీలు కానీ రియల్టర్స్ కానీ ఎవరైతే వీళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారో వారిపైన అంతా కూడా నిఘా పెట్టి వారి నుంచి కూడా ఒక్క రూపాయి కూడా రానియకుండా వీరు చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎక్కడైతే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లో విన్నారు కాబట్టి అవన్నీ కూడా టాస్క్ ఫోర్స్ చెప్పడం, టాస్క్ ఫోర్స్ వెంటనే ఆ ఒక్క లొకేషన్కి వెళ్ళడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, అక్కడ ఉన్నటువంటి నగదునంతా సీజ్ చేయడం, ఇవన్నీ కూడా తతంగాలు జరిగినటువంటి నేపథ్యంలో దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఇన్ఫర్మేషన్ రావాలని కూడా వారు పోలీసులు భావిస్తున్నారు. వీళ్ళని ఖచ్చితంగా అనేక కోణాల్లో కూడా మేము విచారించాలని కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం. ఒక ఎస్ఐ కూడా ఒక సిఐ కూడా సస్పెండ్ అయ్యాయి కాబట్టి ఆయన కూడా
విచారించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే అతను చాలా కీలకంగా ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఎంతవరకు ఇప్పుడు నాంపల్లి కోర్టుకి వీరు ఇద్దరిని కూడా తీసుకొచ్చారు కాబట్టి మరి కాసేపట్లో వీరి కస్టడీ పొడిగిస్తారా లేకపోతే రిమాండ్కి తరలిస్తారా అనేది కూడా ఒక ఉత్కంఠ ఉంది. దాంతోపాటు ప్రణీత్రావుకు సంబంధించిన బెయిల్ వస్తుందా లేదనేది కూడా అదొక ఆసక్తికర పరిణామం ఉంది. రాధాకృష్ణరావుని ఎన్ని రోజుల పాటు కస్టడీ విచారణకి అనుమతిస్తారనేది కూడా అదొక ఆసక్తికర పరిణామంగా ఉంది చెప్పుకోవచ్చు. రైట్, రాణా భుజంగరావు తిరుపతన్న విచారణలో కూడా కీలకంగా కొంతమంది పేర్లు వినిపించాయి. వారి అరెస్టుకు కూడా పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా అయితే ఒక మాట వినిపించింది. ఎవరెవరు ఉన్నారు ఈ లిస్టులో? ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా ప్రధానంగా ఏదైతే ప్రభాకర్ రావుతో పాటు తిరుపతన్న, భుజంగరావు, రాధాకృష్ణరావు, ప్రణీత్రావు, అలాగే వేణుగోపాలరావు పేరు నిన్న రాధాకృష్ణరావులో అంశంలో ఆయన తెరపైకి వచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అతని పాత్ర కూడా చాలా కీలకంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ వేణుగోపాలరావు పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలపైన కానీ వీరందరిపై కూడా నిఘా ఉంచాడనేది కూడా అతనిపై కూడా ఆరోపణలు వస్తాయి. అతను కూడా ఇప్పుడు విచారణకు పిలిపించి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పటికే 3 టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని వీరిపైన సాక్షులుగా చేర్చినట్టుగా మనకు కేసులో సమాచారం ఉంటుంది. ఎందుకంటే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎక్కడ దాడులు చేయాలి, ఎవరిని పట్టుకోవాలని తరపై కూడా వీళ్ళు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి అప్పుడు ఆదేశాల ప్రకారం వారు నడుచుకున్నారు కాబట్టి దాని తగ్గట్టుగానే ఈ డబ్బులు అన్నీ కూడా పట్టుకున్న నేపథ్యంలో వారిని కూడా సాక్షులుగా ఈ కేసులో పెట్టినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. దాంతోపాటు ఈ ఎన్నికల సమయంలో డబ్బులు విరివిగా వీరి యొక్క టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి వెహికల్స్లోనే ఇటు మునుగోడుకు కానీ దుబ్బాక కానీ ఇతర నియోజకవర్గాలకు కూడా డబ్బులు భారీ స్థాయిలో కూడా వీరు తమ వెహికల్స్లో తీసుకెళ్లారు కాబట్టి దానిపై కూడా విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పటికే అనేక అంశాలపైన కూడా కొత్త అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి కాబట్టి ప్రస్తుతం కొంతమంది పేర్లు కావాలని బయట పెట్టడం లేదు. ఎందుకంటే విచారణలో బాగుంది కాబట్టి వారు ఎక్కడ అలర్ట్ అయిపోతారన్న ఉద్దేశంతో కూడా పూర్తిగా వాళ్ళకి తగ్గట్టుగా ఎవిడెన్స్ దొరికిన తర్వాత వారికి నోటీసులు పిలిపించి వెంటనే కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇవాళ మరొక ఇన్స్పెక్టర్ని కూడా అదుపులోకి తీసుకోబోతున్నారు. ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగానే ప్రభాకర్ రావు పైన ఉచ్చు బిగుసుకునింది. ఎందుకంటే రాధాకృష్ణరావు అత్యంత నమ్మకస్తుడిగా కూడా ప్రభాకర్ రావు ఉన్నాడు కాబట్టి ఏకంగా రాధాకృష్ణరావు ప్రభాకర్ పేరు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రభాకర్ రావుకి అయితే పూర్తి స్థాయిలో ఈ కేసులో ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాణా.